గత కొద్ది రోజులుగా తిరుపతిలో గత ప్రభుత్వంలో జరిగినటువంటి ప్రధాన ప్రసాదం అయినటువంటి లడ్డూలో ఇబ్బందులు జరిగినాయి అనేది ఒక వివాదం మొదలై చిలికి గాలివానై ఇవాళ అది జిల్లాకి పరిమితం కాకుండా ఈ రాష్ట్రానికే పరిమితం కాకుండా ఈ తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైనటువంటి అంశంగా తయారు చేసుకున్నారు గత ప్రభుత్వంలో గత పాలకులు. ఈ దశలో మళ్ళీ తిరుపతికి నేను తిరుమలకి కాలినడకన వెళ్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. దానికి హిందూ తత్వ సంఘాలు కానీ విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ హిందూ మతాన్ని ఎక్కువగా ఆదరించే వాళ్ళు కానీ భిన్నమైనటువంటి వర్గాల వాళ్ళు వాళ్ళ వాదనలు వాళ్ళు అరికడతాం అని అంటాం. దీన్ని కౌంటర్ పార్ట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అసలు అలాంటిది ఏమి లేదు, ఇవ్వాల్సిన అవసరం లేదు అని అంటాం అనేది అనేవాళ్ళకి ఏం తెలియదు కానీ వినేవాళ్ళకి మటుకు చాలా ఆక్వర్డ్గా ఉంటుంది. ఎట్లాగంటే ఇవాళ శబరిమల ఉంది, దానికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. అట్లాగే జేసుదాస్ గారు అయ్యప్ప మీద పాటలు పాడితే ఎవరైనా సరే అయ్యప్ప భక్తులందరూ చాలామంది గాయకులు పాడినా జేసుదాస్ గారు పాడిన పాటలనే ఎక్కువగా భజనలకు వెళ్ళినా కూడా మనకు వినపడుతూ ఉంటాయి. ఆ గొంతు ఆ స్వరం ఆ భగవంతుడికి అంకితం అయిపోయింది. కానీ జేసుదాస్ గారు ఎవరు? జేసుదాస్ గారు ఒక క్రిస్టియన్. కానీ దీని నిబంధనల ప్రకారంగా ఆయన ఒకసారి శబరిమల వెళ్తానంటే వాళ్ళు అక్కడోళ్ళు కొన్ని టెంపుల్కి ఉన్నటువంటి నియమ నిబంధనలు చెప్పడంతో ఆయన టెంపుల్ యొక్క నియమ నిబంధనలను వాదించకుండా వితండవాదన చేయకుండా ఆయన ఏం చేశారు, మీ నిబంధనల ప్రకారంగా నేను ఫాలో అవుతాను, ఆ ప్రకారంగా నాకు ఆ భగవంతుడిని నాకు దర్శనం ఇప్పించండి అని ఆయన కోరుకోవటంతో హిందువులందరి మనసుల్లో ఆయన అలా గుర్తుండిపోయేటట్టుగా ఉన్నారు. ఇవాళ మన సంస్కృతి, మన భాష, మన జాతీయత, మనవన్నీ మనం కాపాడుకుంటూ అందరినీ గౌరవించుకుండి ఒక లీడర్, ఒక హెడ్ ఆఫ్ ది పార్టీ వ్యవహరించాల్సిన తీరుని మనకి మనకు కలగకపోతే ఇతరులైనా సరే చూసి నేర్చుకోవాలి. అలాగే మరి అదే కేరళలో ఉన్నటువంటి ఒక టెంపుల్లో గురువాయూరులో ఇందిరాగాంధీ ఒకసారి వెళితే గురువాయూరులోకి ప్రవేశం కల్పించాల. దానికి ఆమె మహమ్మదీయుని వివాహం చేసుకున్నారని చెప్పి నెపంతో మాకు టెంపుల్లో ఉన్నటువంటి నియమ నిబంధనల్లో మీకు ఈ టెంపుల్లోకి గురువాయూరులోకి రావటానికి అర్హత లేదు అని ఆ టెంపుల్ యాజమాన్యం కమిటీ వాళ్ళు ఆమె అలీన దేశాలకు అధ్యక్షులు, ఇంత సువిశాల భారతదేశానికే ప్రధానమంత్రి, ఆమె మాటకి ఎదురు లేనటువంటి దేశంలో ఆ తరుణంలో ఆ సందర్భంలో వారు కూడా మీ యొక్క టెంపుల్ యొక్క నియమ నిబంధనల్ని నేను తూచా తప్పకుండా పాటిస్తాను, నేను దయచేసి బయట నుంచే స్వామివారిని దర్శనం చేసుకొని నేను వెళ్ళిపోతాను అని అన్నారే తప్ప వితండవాదంకి వెళ్ళి ఎగనెస్ట్ మాటలు మాట్లాడి ఒక భావాల్ని కించిపరిచే విధంగా ఉండేటట్టుగా లేకుండా రూల్స్ మనమే ఫ్రేమ్ చేస్తాం, మనమే బ్రేక్ చేస్తాం. ఇది ఎక్కడదండి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారం అంతా కూడా వాళ్ళే రూల్స్ పెడతారు, వాళ్ళే అతిక్రమిస్తారు. వాళ్ళు ఎదుటి వాళ్ళకి రూల్స్ మాకేమీ లేవు అనే భావం ఈ ప్రజాస్వామ్యంలో స్వీట్ ఆఫ్ డెమోక్రసీకి ఆటంకం కలగకుండా వ్యవహరించి ఎకనైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని వాళ్ళతో కానీ ప్రజలతో కానీ
నేను మిమ్మల్ని గౌరవిస్తాను, దాని నియమ నిబంధనలు గౌరవిస్తాను. మనం పెట్టింది కాదు, వాళ్ళ నాన్నగారు పెట్టింది కాదు, వాళ్ళ తాతగారు పెట్టింది కాదు, మా తాతగారు పెట్టింది కాదు, కొన్ని వందల సంవత్సరాల క్రితం రూపొందించిన నియమ నిబంధనలు తిరుమలకి మనం అందరం పాటించటం, దాన్ని ఇంకా కొద్దిగా ఆధునీకరణ చేసి ఇంకొద్దిగా ఎడిషనల్గా పెట్టుకుంటే అందరికీ సౌభాగ్యంగా, అందరికీ స్వామివారి దర్శనం అందే విధంగా మీరు సలహాలు సూచనలు ఇవ్వాల్సిన స్థానంలో మీరు కూర్చొని మీరు సలహాలు ఇవ్వకుండా వితండవాదనలు చేసుకొని ప్రజల్లో ఇప్పటికే పూర్తిగా పరువు పోగొట్టుకొని ఇంకా దిగజారుడు రాజకీయాలు చేసి దిగజారుడుతనంలోకి వెళ్ళకుండా దయచేసి ఆ శ్రీనివాసుడిని, ఆ కనకదుర్గమ్మ వారిని, ఈ జగన్మోహన్ రెడ్డి గారికి, వారి పార్టీ యొక్క సభ్యులందరూ కూడా వితండవాదనలు చేసే వాళ్ళందరినీ మనసు మార్చమని నేను ఆ భగవంతుల్ని కోరుకుంటున్నాను. దయచేసి మీరందరూ కూడా వితండవాదనలు చేయకుండా తిరుమల యొక్క నియమ నిబంధన అది ఎవరికైనా ఒకటే, ఎంతటి వారికైనా ఒకటే, అదే మనం ఆచరించాలి. మీరు ఆచరిస్తే మిమ్మల్ని చూసి లక్షల మంది ఆచరిస్తారు, మిమ్మల్ని చూసి లక్షల మంది గౌరవం పెరుగుతుంది, కోట్ల మందిలో మీ హృదయాల్లో మీరు గౌరవం పెరిగే దశగా మీరు ఆలోచన చేయమని వారిని రిక్వెస్ట్ చేస్తూ, దయచేసి తిరుమల యొక్క మీరు తీసుకున్న భావాన్ని మీ పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ మొత్తానికి కూడా మీ నాయకుడు ఇప్పుడు ఎవరన్నా అతిక్రమిస్తే జగన్ గారే చేసి వెళ్ళారయ్యా, మీరెందుకు చేయరు అని ఇలాగ అడ్డం తిరిగిన వాళ్ళకి చెప్పడానికి మీరు మార్గదర్శకులు అవ్వాలని చెప్పి మేము మోహన్ రెడ్డి గారిని మేము రిక్వెస్ట్ చేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం రూల్స్ని పాటించవలసిందిగా కోరుకుంటున్నాం, డిమాండ్ చేస్తున్నాం.